చాలా దూరంలో మెరిసే నక్షత్రాలతో నిండిన ఆకాశంలో లియో అనే చిన్న సింహపు పిల్ల ఉండేది. కాని లియో సాధారణ సింహపు పిల్ల కాదు. అది నక్షత్రాలు నృత్యం చేసే, ప్రతిరాత్రి చిరునవ్వు చిందించే చంద్రుడు ఉన్న ఆకాశ రాజ్యంలో నివసించేది. ఒక రాత్రి లియో మబ్బుల్లో ఆడుకుంటూ ఉండగా ఏదో వింతగా కనిపించింది. ఒక నక్షత్రం కనిపించలేదు. అయ్యో అంటూ లియో ఆశ్చర్యపోతూ అరిచాడు. ఆ నక్షత్రం ఎక్కడికి పోయింది? ధైర్యవంతమైన మరియు పసిపిల్లల నిజాలను తెలుసుకోవాలనే తపనతో ఉన్న లియో ఆ నక్షత్రాన్ని వెతికే ప్రయాణం మొదలుపెట్టాడు. ఆకాశ రాజ్యమంతా తేలుతూ లియో తన స్నేహితులను కలుసుకున్నాడు. గాల్లో వాచేసే మబ్బు ఫ్లఫీ మరియు మెరుస్తూ దూసుకుపోయే షూటింగ్ స్టార్ స్పార్క్. మేము నక్షత్రాన్ని వెతికే పనిలో నీకు సహాయం చేస్తాము. వారు బౌన్సింగ్ చేస్తూ గ్లటరింగ్ కాంతులతో సంతోషంగా అన్నారు. కలిసి వారు వెలుగుల చంద్రకొండలను దాటారు. అక్కడ నక్షత్రాలు విశ్రాంతి తీసుకుంటాయి మరియు మెరిసే నక్షత్రాల నది ద్వారా ప్రయాణించారు. అక్కడ చిన్న నక్షత్రాలు పడవల్లా తేలుతూ ఉంటాయి. ఎక్కడైనా వెతికాక వారు చివరకు ఒక తోకచుక్క వెనుక దాగన నక్షత్రాన్ని కనుగొన్నారు. ఇదిగో నువ్వు అని లియో సంతోషంగా అరిచాడు. లియో నక్షత్రాన్ని మృదువుగా తాకి దానిని తిరిగా ఆకాశంలో ఉంచాడు. ఆ నక్షత్రం మెరుస్తూ ప్రకాశించగా రాత్రి మరింత ప్రకాశవంతంగా మారింది. అందరూ సంబరంతో అలరించారు మరియు నక్షత్రాలు సంతోషంతో నృత్యం చేశాయి. లియో మరియు అతని స్నేహితులు తప్పిపోయిన నక్షత్రాన్ని తిరిగి తీసుకురావడం కోసం వారిని ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఆ రోజు నుంచి లియో ఆకాశ రాజ్యంలోనే ధైర్యవంతమైన సింహం అని పేరు సంపాదించుకుంది. ఎప్పుడైనా తప్పిపోయిన నక్షత్రాన్ని వెతికేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.